రంజిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను కూడా ఆసక్తిగా తిలకిస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచింపజేసే విషయాలను కూడా తీసుకొని వచ్చా. దాంట్లో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు, అదేనండి శాసనసభ్యులు, ఇంకా చెప్పాలంటే మీ ఎమ్మెల్యేలండి, మీ చేత ఓటు వేయించుకునే వరకు మీ ఇంటి చుట్టూ తిరిగి మీ ఇంటికాడ ఒక కూలీ కంటే డబ్బులు ఇస్తే కూలీ చేస్తాడేమో కానీ ఏమీ ఇవ్వకుండా నేను ఎమ్మెల్యే అయితే వీరందరూ బానిసలు అనే తత్వంగా చూసే కొంతమంది ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది ఇది. అలాంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన దృశ్యాలు కోకొల్లలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. సో ఎమ్మెల్యేలకు ఉండాల్సిన అర్హతలేంది, అసలు ఎమ్మెల్యేలు ఎలాంటి పనులు చేయాలి, ఎమ్మెల్యేలు చేస్తున్న పనులేంటి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏ పరిణామాన్ని చూసినా కూడా ఎంత దారుణంగా అంటే ఎంత బాధాకరం అంటే, ఒక రకంగా చెప్పాలంటే అసలు మనం తెలంగాణలో ఇలాంటి విచిత్రాలను చేసే ఎమ్మెల్యేలు కూడా ఉంటారా, అవునా అనే ఒక అంశం మాత్రం నాకు బలంగా వినబడుతుంది. నిజంగా నేను రాష్ట్ర ప్రభుత్వాలను చాలా చూసా. ప్రభుత్వాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎట్లుండాలి, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎట్లుండాలి, ఏ విధంగా పనిచేస్తారు, ప్రభుత్వానికి సంబంధించి ఏం చెప్తారు, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేసినాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూ ఉంటే కాస్త ఆశ్చర్యం, ఒకంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్న తరుణం కనబడుతుంది. అసలు ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి తీరు ఎలా ఉంది, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల ఆలోచన తీరు ఏ విధంగా ఉంది, ఎవరికి వారే యమునా తీరే అయ్యారా, లేకపోతే ఎవరికి నచ్చినట్టుగా వారు బిహేవ్ చేస్తున్నారా, లేదు అసలు వాస్తవం ఇది కాదు, మేము దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నాం, ప్రజలు ఎక్కడ పోతేమి, గ్రామాలు ఎక్కడ పోతేమి, నియోజకవర్గాలు ఏడబోతేమి, మా ఆస్తులు తరతరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అద్భుతంగా ఉండాలి, మా వారసత్వానికి సంబంధించి దేశ విదేశాలలో ఉండే నా పిల్లలు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు అందరూ కూడా బ్రతకడానికి ఆస్తులు కావాలనే కోణం తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడుతుంది. సో దీంట్లో భాగంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి నేను చూసే ప్రయత్నం అయితే చేసిన. సరే, మొత్తానికి రేవంత్ రెడ్డి విషయాన్ని పక్కన పెడితే ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కొంతమంది సొంతానికి సంబంధించిన ఆ ప్రజల యొక్క తీర్పు, అంటే ప్రజలను వాళ్ళు ఇష్టపడి ప్రజలు వాళ్ళను గెలిపించిన ప్రయత్నాన్ని మనం చూస్తాం. ఇక మరోవైపు ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఏంది అంటే ఆ వేవ్ అంటారు కదా, ఆ ఊపులో గెలిచిరు, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రజలకు సేవ చేసి గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో కలబడి నిలబడే వ్యక్తులు ఉన్నారు. కేవలం ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద కొన్ని కుట్రలు కుతంత్రాల వల్ల, కొంతమంది ఆధిపత్య ధోరణి వల్ల, కొంతమంది చేసిన కుయుక్తుల వల్ల, కొంతమంది చేసిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపి చేసిన వ్యవస్థ వల్ల కొన్ని జరిగిన పరిణామాలు అయితే మనం చూసాం. సో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సీఎం రేవంత్కు ఎమ్మెల్యేల పోటు, ఎమ్మెల్యేలు ఏమన్నారు, అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. రేవంత్ పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నియోజకవర్గాలు నిధులు ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదేదో చేస్తామని ఊహించుకొని ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే పేపర్లో ఆర్టికల్ రాయిస్తే మరో ఎమ్మెల్యే ఏకంగా వరల్డ్ బ్యాంకే నిధులు ఇవ్వాలని లేఖలు రాసి నిరసన గలం వినిపించినట్లుగా తెలుస్తుంది. సో సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని రేవంత్ నియోజకవర్గాలలో ఆగిపోయిన పనులు, అధికారంలో ఉన్న అభివృద్ధి చేసుకోలేని స్థితి, కక్కలేక మింగలేకపోతున్న ఎమ్మెల్యేలు, బహిరంగంగానే ఎమ్మెల్యేల అసహనం, ఒక్కొక్కరుగా బయటపడుతున్న వైనమంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎమ్మెల్యేలు ఏం చేసిళ్ళు, ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కథ ఏంది అనే కంటే ముందు ఇంకొక మాట చెప్పాలి. సరే, ఇద్దరు మంత్రులకు సంబంధించి మాట్లాడుకున్నారు. ఆ మంత్రులు ఎట్లా మాట్లాడుకున్నారు అనేది మీకు నేను ఉదాహరణగా వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఏంది అంటే, ఒక మినిస్టర్ కాల్ చేసిండ, ఏమన్నా ఏం చేస్తున్నావే అంటే 10%, 5%, 20% అనుకున్నాం, అన్న అయిపోయినాయి అన్న, ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు అన్నాడట. ఇక ఈ పక్కన ఉన్న మినిస్టర్ ఏమన్నాడట, గట్ల కాదే, మనమే తర్వాత రాజ్యం వెళ్తామంటే కొంచెమన్నా సిగ్గుండాలి మనకు, ప్రజలందరూ చీతు అంటున్నారు, మనం ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోతే ఏం చేస్తామన్నా అన్నాడట. ఇక ఈ పక్కన ఉన్న
ఎవరో పోతే మనకేందన్నా, మన ఇల్లు చక్కదిద్దుకున్నాం, దీపం ఉండగానే ఇల్లు ఫుల్ ఆస్తులు వచ్చినాయి, ఇంకేం కావాలి, ఎన్నికల టైంకు 4 రూపాయలు చల్దాం అని అన్నాడట. గట్లనే భ్రమల బతుకుర్రని అన్నాడట. ఫోన్ కట్ చేసిలా. అంటే మినిస్టర్లు మాట్లాడుకునే తీరు కూడా మారిపోయింది. అది ఫోనా, ల్యాండ్లైన్లా, లేకపోతే ఫేస్ టు ఫేస్ ఎట్లా మాట్లాడుకున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే వీళ్ళ పరిపాలన మీద వాళ్ళ సొంత పార్టీ మంత్రులకే ఇష్టం లేని పరిస్థితి కనబడింది. ఇంకా మన భాషలో చెప్పాలంటే కక్కలేక మింగలేక కాదు, ఇది పచ్చి అబద్ధం. మా ఇంట్లో మా నాన్న వండించిన అవి ఉంటాయి కదా, మా నాన్న ఏది మన వరికి సంబంధించి వడ్లు పండించినాక ఏంటంటే పూర్తి స్థాయిలో వెనకట మీకు ఆ వడ్లనంతా నిల్వ చేసేది ఉంటుంది కదా, ఏమంటారు దాని పేరు, వడ్లనన్నీ నిల్వ చేస్తారు కదా పాకలేసి పెద్దగా, దాంట్లో నిల్వ చేస్తే పందికొక్కులు వచ్చి పూర్తి స్థాయిలో మేస్తాయి కదా. గట్లనే తెలంగాణను ఈ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది మేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఆ మంత్రుల పరిస్థితి ఎట్లుంటే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంలో తప్పేలేదు. వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేయరండి? 6 గ్యారంటీలాంటివి, 13 అంశాలాంటివి, 420 హామీలాంటివి ప్రజలలోకి పోవాలి. నియోజకవర్గంలో మండలాలు ఉంటాయి, టౌన్లు ఉంటాయి, దాంతోపాటు గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎంత రోదన వేదన వినబడుతుంది, ఎంత ఆర్తనాదాలు చేస్తారు ప్రజలు. అడగరా? బతుకమ్మ పండుగ వస్తుంది, ఒక్కేసిమో వేసి చందమామ అని ఓ ఎమ్మెల్యే వేయండట. సిగ్గా అనిపిస్తలేదా? ఎమ్మెల్యే అయితే తర్వాత కానీ ఏమిచ్చినో మా బతుకమ్మ చీరలు ఇవ్వని ఓ ఆడపిల్ల అడిగింది. అయిపోయా. పెద్ద ఆవిడ ముసలావిడ ఎట్లనైనా కారెడ్డంగా కూడా ఆడుతుంది. తెలంగాణలో పెద్ద భూత పదం కాదు సిగ్గా అనిపిస్తలేదా అనేది, అట్లా అన్నదట. ఇక ఆయన ఏం చేయలేక సప్పుడేక మూటె ముళ్ళే చదువుకొని అమ్మ నేను పోతున్న హైదరాబాద్ అన్నట్టు ఆయన వెళ్ళిపోయిందట. అవు గట్లున్న తెలంగాణ పరిస్థితి. ఇక ఈ ఎమ్మెల్యేలు ఎందుకు అసహనం వ్యక్తం చేసిర్రు? దీంట్లో వీళ్ళ నలుగురిని మనం కాస్త ఏంటి అంటే వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళ అసంతృప్తి ప్రజల అసంతృప్తి, వీళ్ళ అసంతృప్తి కాదు ఇది. ప్రజలు వాళ్ళ నియోజకవర్గాలలో చాలా ఆగ్రహాలతో ఉన్నారు, ఆవేశాలతో ఉన్నారు. లేదు కాదు కూడదన్నా, మేమందరం శుద్ధ పూసలమే, గట్లెట్లా మాట్లాడతావు రంజితన్న అంటే తప్పన్నా. ఇది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసే పట్టం ఉంటుంది, పోరాటం చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇక్కడ ఒకటే ఉంటుంది, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎంతైనా టార్చర్ పెట్టని లేదా ఏమన్నా చేయని ఓపిక పట్టే అంతవరకే పడతారన్న, తర్వాత ఏం చేయాలనో అదే చేస్తారు ఇక్కడి ప్రజలు. సో ఇక్కడి గడ్డకున్న పౌరుషత్వం అది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా ఒకసారి ఎమ్మెల్యేలు ఏమన్నారు ఒకసారి ఇందామా. ఇగో ఈ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సంబంధించి హెచ్చరించండి. ఏమన్నాడు? రేపు అరవిందో ఫార్మసీ కంపెనీని తగలబెడతా, కంపెనీ కలుషిత నీరు వదులుతుంది, రైతుల పొలాలు దెబ్బతింటున్నాయి, చెరువుల నీళ్లు కలుషితం అవుతున్నాయి, ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్క చేయడం లేదు, కంపెనీతో పీసీబీ కుమ్మక్కైంది అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నాడు. ఈయన చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు. ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో అష్టదరిద్రంగా ఉన్నాయి. ఇక మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది నిద్రపోయి ఉన్నది. ఇగో ఇట్లా నిద్రపోతుంది. ఓయమ్మ మాయమ్మ లంచాలు వస్తున్నాయే ఓయమ్మ అన్నట్టుగా వాళ్ళు మొత్తం లీనమైపోయారు. మామూలు లంచాలు కాదు. అక్కడికి ఏంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కానీ, అటు పక్కనే పటాన్ చెరువు కానీ, లేకపోతే ఇక్కడ పక్కన జీడిమెట్ల కానీ, ఇటు పోతే ఈసీఎల్ కానీ, అటు పోతే నాగారం కానీ, అటు పోతే అదేంది అటు సైడ్ ఇక మొత్తం ఆ లింగంపల్లి, పటాన్ చెరువు, చందనగర్ దాకా, అవతల దాకా మొత్తం ఈ ఫార్మా కంపెనీల విషవాయువులతో ఆ ఫాక్స్ సాగర్ చెరువు అనేది ఒకటి ఉంటుంది, అలా మొత్తం కలుషితం అయిపోయింది. ఆఖరికి అంతెందుకండి, ఈ ట్యాంక్ బండి అని మనం చెప్పుకుంటాం సెక్రటరియట్ పక్కన ట్యాంక్ బండి కాడ నీళ్ళు ఎట్లున్నాయి ఒకసారి టెస్ట్ చేస్తే చచ్చిపోతారు. అలా నీళ్ళు బుక్క నీళ్ళు తాగుతా చాలు పైకే, ఇక మళ్ళీ ఇంకా మనకు టికెట్ కూడా ఉండదు. హైదరాబాద్లో ఉన్న 100 చెర్లు, అన్ని చెర్లు ఆల్మోస్ట్ ఈరోజు హైడ్రా అని రంకెలేస్తున్నది కదా మా రంగనాథ్ ఆధ్వర్యంలో. ఆ హైడ్రా రంకెలేయడం కాదు, ఆ హైడ్రా ఏం చేయాలి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములు ఏవైతేనో ఆక్రమణకు అంటే ఆక్రమించిళ్ళు, కబ్జా చేసిళ్ళు అని చెప్తున్నారు కదా, మీరు వాటి గురించి కాదు. ఈ తెలంగాణలో ఈ హైదరాబాద్ గట్ట మీద ఇక్కడ ఉన్న అనేక ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విషవాయువులను అనేక మంది జీవితాలు అల్లకల్లోలంగా మారిపోతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, హైదరాబాద్ లో జీవించే వాళ్ళ యొక్క ఆయుష్ ఎంతున్నది, దాంతోపాటు వాళ్ళు ఇప్పుడు రోజు తాగే నీళ్లలో క్వాలిటీ ఎంతున్నది, ఇక్కడి ఆహార పదార్థాల విషయంలో ఎట్లున్నది, దాంతోపాటు ఆ కంపెనీలు వెదజల్లుతున్న విషవాయువుల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నారో ఒకసారి ఆరాధి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణలో ఉందా? $1 మిలియన్ ప్రశ్నలవి. ఇక్కడ మీకు కనబడుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉందా లేదా అనేది కూడా డౌటేనండి.
నేను చెప్తున్నా కదా, ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. హైదరాబాద్ నుండి, మహారాష్ట్ర నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుండి వస్తారు, తమిళనాడు నుండి వచ్చారు, ఇతర దేశాల నుంచి వస్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు. అందరూ కూడా ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉంటారు. కానీ ఇక్కడ పెత్తందారి వ్యవస్థ అంటే రాజకీయ వ్యవస్థను ఎట్లా తెలుసా, బట్టలు ఇప్పి కొట్టాలి. మనం బాజాప్తగా చెప్తున్నా, రాజకీయ వ్యవస్థను బట్టలు ఇప్పి నడి బజార్లో నిలబెట్టేంత వరకు ఇక్కడ వ్యవస్థలు అనేటివి సెటరైట్ కావు. ఎట్లా అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీ మినిస్టర్ ఉన్నాడని ఆయన దగ్గర పోయి కుమ్మక్కవుడు, కంట్రోల్ బోర్డు అధికారి ఉన్నాడు ఆయన దగ్గరికి పోయి కంట్రోల్ పూర్తి స్థాయిలో కుమ్మక్కవుడు. మీరు ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసిన వ్యక్తులైనా లేదా అధికార ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల లిస్టులు ఎవరి దగ్గరికి అని వెళ్ళు, మినిమం 100 కోట్లు సంపాదిస్తారు. మరి ఏమన్నా ఉండొస్తానే వాళ్ళ జీతాలు చూస్తే 60,000, 70,000, 20,000, 30,000, 40,000. మరి కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది కూడా ప్రశ్నగా మారిపోతుంది. సో అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే యొక్క తిరుగుబాటును మనం పూర్తి స్థాయిలో అంగీకరించాలి. వారికి నేనేమంటున్నానంటే ఇక్కడ కనబడే వైఆర్టీవీ జర్నలిస్ట్ రంజిత్ కూడా సంపూర్ణమైన మద్దతు తెలుపుతారు. ఎందుకు అంటే ఆయన చేసే పోరాటం ప్రజా పోరాటం. సో కాంగ్రెస్ పార్టీలో నుండి ఒక ఎమ్మెల్యే ప్రజల వైపు వచ్చిండు. ఆయన పేరు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. గుర్తుపెట్టుకోరి, ఈయన మనకు పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చిండు కాబట్టి నేను మనం ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేద్దాం, ప్రజాక్షేత్రంలోకి స్వాగతిస్తాం. సో ఇప్పుడు మరి ఫార్మా కంపెనీ ఉంది కదా, అరబిందో ఫార్మా, దాన్ని తగలబెడతాడా లేదా అనేది చూద్దాం. అన్న నీకు అగ్గిపెట్టే దొరకకపోతే మేము బట్కచ్చిత్తాం, లేకపోతే ఇంకేమన్నా కావాలంటే మేము బట్కచ్చిత్తామని ఆ అరబిందో ఫార్మసీ పరిసర ప్రాంతాలలో జీవించే కొంతమంది ప్రజలు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని రకాల స్కిన్ డిసీజ్ కూడా వస్తున్న సమస్య కనబడుతుంది. అక్కడ చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు మరి అన్న తగలబెట్టడా లేకపోతే భవిష్యత్తులో మళ్ళొక్కసారి తన యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకుండా పోతాడా? మరి ప్రభుత్వం మీద తిరుగుబాటు అనేది చాలా సంచలనమైన నిర్ణయం. దాంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో తిరుగుబాటు బాహుట ఎగరవేసిన అనిరుద్ రెడ్డిని మనం ఏంది అంటే అభినందించాల్సిందే. ఇక నెక్స్ట్ మరో పెద్ద మనిషి, ఇక ఈయన తెలుసా, ఈయన ఏమన్నాడంటే కేటీఆర్కే నాలెడ్జ్ లేదు, కేటీఆర్ కంటే ఎక్కువ ఉన్నదన్నాడు ఈ పెద్ద మనిషి. నేను నిన్ననే చదివిన. ఈయన పేరు మదన్ మోహన్ రావు. ఐటీలో నన్ను తప్ప ఇంకెవరు చేయలేరు, నాకు ఐటీ మినిస్టర్ కావాలన్నాడు. కానీ ఈయన రాసిన లేఖను నేను చదివిన తర్వాత నాకు నవ్వాలన్నా ఏడవలన్నా బాధపడాలన్నా అర్థం కాలేదు. ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకుకి ఎవరు లేఖలు రాస్తారు? ఆర్బీఐ లేఖ రాస్తుందా? ప్రభుత్వాలు రాస్తారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, లేకపోతే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వ్యాపారవేత్తలు లేఖలు రాస్తారా? అసలు ఎమ్మెల్యే ఇప్పుడు ఈయన నాలెడ్జ్ అక్కడే అర్థమైపోయింది. ఎందుకు అంటే నా నియోజకవర్గానికి 100 కోట్లు ఇవ్వండి. వరల్డ్ బ్యాంకుకు లేఖ రాసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్షాలతో నియోజకవర్గం దెబ్బతిన్నదని లేక రేవంత్ నిధులు ఇవ్వకపోవడంతో నేను నిరసనగా మదన్ మోహన్ రావు లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ప్రభుత్వాలు లేఖ రాయంగా నేను విన్నా కానీ ఎమ్మెల్యే లేఖ రాయంగా మాత్రం నేను వినలే. ఎమ్మెల్యే లేఖ రాయంగా నేను ఎప్పుడు వినలే. సో మదన్ మోహన్ రావు బాధ ఏందట, వాళ్ళ నియోజకవర్గానికి ఒక 100 కోట్లట సరిపోతాయన్న, ఇంకో 100 కోట్లు యాడ్ చేసి పంపించమంటాం. రేవంత్ రెడ్డి అన్న నెంబర్ లేదా? ఫోన్ చేయకపోతివి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంది, ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక పరిపాలనా వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు ఏకంగా కూడా వరల్డ్ బ్యాంకుకే లేఖ రాసిల్లంటే నిజంగా మీరు సెల్యూట్, అసలు మామూలు కాదు. ఇది మన యొక్క ఎమ్మెల్యే గారి బాధ అండి. మొత్తానికి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోయి నాకేమంటానంటే నాకు ఒక 100 కోట్ల రూపాయలు ఇర్రి అంటాను. ఇక పక్కనున్న జడ్చర్ల నియోజకవర్గం అంటే ఇక వరుసగా ఎమ్మెల్యేలు. మరి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అయితే ఇటు సికింద్రాబాద్ పజ్జన్న 200 కోట్లు రాయాలి, అక్కడ తలసానన్న 500 కోట్లు రాయాలి, ఇక జూబ్లీహిల్స్ 1000 కోట్లు. మరి హైదరాబాద్లో ఊకే వరదలు వస్తున్నాయి, ఇళ్ళన్నీ దెబ్బతింటున్నాయి, ఆగమైపోతున్నారు. వాళ్ళ బియ్యం, కూరలు, ఇళ్ళు అన్నీ ఆగం అడివడి అవుతున్నాయి. మరి వాళ్ళు ఎన్ని 100 కోట్లు రాయాలన్నా? ఓ మదన్ మోహన్ రావు అన్న, నువ్వు గతంలో మాట్లాడిన అన్నీ నా దగ్గర ఉన్నాయి, సీడీ ఉంది. ఏంది అంటే ఈయన కేటీఆర్ను పూర్తి స్థాయిలో ఆయన కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేనే ఐటీ మినిస్టర్ అవుతా అని చెప్పాను. ఆ ఐటీ మినిస్టర్ యొక్క టాలెంట్ ఇప్పుడు బయటపడ్డది. సో 100 కోట్ల లేఖ రాశాను. ఇక ఈ తర్వాత మన రాజన్న, అసలు ఈయన తప్పే లేదండి. పార్టీ ప్రభుత్వం కంటే నాకు ప్రజలే ముఖ్యం. శభాష్ అనాలి, నిజంగా శభాష్ అనాలి. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాట సరే, ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, ఆయన దగ్గర వేలు బ్రతిమాలిల్లా, దండం పెట్టిల్లా, ఇక ఏం చేసిల్లా అనేది ఆ 4 గోడలకే తెలుసు, ఆ లైట్లకి అక్కడ జరిగిన ఎపిసోడ్ ఆ గదికే తెలుసు.
ఆయన మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రమ్మన్నారు. అసలు ఆయన వస్తా అన్నాడా? రానన్నాడు. ఆయన మానాన ఆయన పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఆయన పని చేసుకుంటున్నాడు, పోతున్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయనకి ఏం చేసిళ్ళు వీళ్ళు? పొయ్యిలు కాంగ్రెస్కు తీసుకొచ్చారు. కాంగ్రెస్కు తీసుకొచ్చే ముందు రాజగోపాల్ రెడ్డికి ఏం చెప్పిల్లట తెలుసా? అన్నా నీకు మినిస్టర్ ఇస్తా అన్నారట. అసలు రాజగోపాల్ రెడ్డి ఏం అడగలేదట. అరే భయ్ నన్ను కాంగ్రెస్కి ఎందుకు రమ్మంటారు, ఏం కాదంటే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నదన్నా, కాంగ్రెస్లో నిల్చుంటే నువ్వు ఇట్లా గాలిలో గెలుతావు. అంటే బాబు మునుగోడులో నేను గెలిచిండ్రా బాబు, నేను ఎక్కడికి పోలే, మునుగోడు నియోజకవర్గం నేను నల్గొండ జిల్లాలో నేను ఏడున్నా గెలుస్తా అని చెప్పిండట రాజగోపాల్. సరే మొత్తానికి రాజగోపాల్ రెడ్డిని పార్టీకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకసారి మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పనిచేసిన కార్యకర్తలంతా ఇప్పటి బిక్కుబిక్కుమంటూ ఆర్తనాదాలు చేస్తారు. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళ దగ్గర ఉన్న 5 రూపాయలను ఛాయలు దాగి సమోసాలు తిని జెండాలు పట్టి రోడ్ల మీద తిరిగిన వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు అట్లనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ బాసటగా రాజగోపాల్ రెడ్డి నేను ఉంటాను, నాకు నియోజకవర్గం, నా ప్రజలు నాకు ముఖ్యం, నాకు ఈ రాజకీయం ఈ పదవులు ఇవన్నీ అవసరం లేదని చెప్పేసిండు. కరాకండి మొదటి తిరుగుబాటు బాహుట. అధికార పార్టీలో ఉన్న ప్రజల పక్షానే ఉంటా, పదవి అంటే కిరీటం కాదు బాధ్యత. ఇది అందరికీ సోయింటే బాగుండే రాజన్న. నేనేమంటున్నానంటే పదవి అంటే కిరీటం కాదు బాధ్యత అనేది అందరికీ సోయింటే బాగుండు అనేది నేను నా యొక్క ప్రజల ఒపీనియన్ కాదు, పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే పదవి అంటే బాధ్యత అనేది చాలా మందికి సోయి లేదు. అందుకే రాజన్నను హోమ్ మినిస్టరో, విద్యాశాఖ మంత్రో, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి, ఇంకేమైనా ఖాళీలు ఏదో ఒకటి పెద్ద పదవి హోమ్ మినిస్టరే వేయాలి. రాజన్నకి ఇత్తేనే సెట్ అయితే. ఆ RRR అలైన్మెంట్ ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పి ఒప్పించాలి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. రాజగోపాల్ రెడ్డి పోరాటం కరెక్టే, 100% కరెక్టే. ప్రజల పక్షాన నాకు ప్రజలే ముఖ్యమన్నాడు. కానీ ఈ దొంగలు ఉంటారు చూడు 10 మంది ఎమ్మెల్యేలు, కనబడ్డరే నన్ను ఉన్నారే, ఉన్నారా ఈడ మీరు 10 మంది నన్ను ఉన్నారా, లేరే జల్ తప్పించుకుంటారు, తిరుగుతారు, ఎన్ని రోజులు తిరుగుతారో రాజీనామాకైతే రెడీగా ఉండరు. ఆ 10 మంది ఎమ్మెల్యేల లెక్క కాదు ఈయన. పదవి ఇవ్వలేదని పార్టీ మారడు, పదవి ఇవ్వలేదని రాజీనామా చేసుడు, అది కాదు. అక్కడ ఈ పార్టీ మారిన 10 మంది ఉన్నారు చూడరు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తొలి రోజులలోనే కూడా అక్కడ ఏదో బెల్లంగడ్డలు ఉన్నాయి, ఈగలన్నీ ఆల్తానే, మళ్ళీ నేను ఆలకపోతే నా బెల్లం ఎవడు తింటాడో, ఎవడు దొబ్బిపోతాడో, పట్టుకొని పోతారో అన్నట్టుగా ఎట్లున్నారో గట్ల పోలే. రాజన్న ఏమన్నాడంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటే మాట చెప్పిండు, ప్రజల పక్షాన నిల్చుంటా, ప్రజల కోసం నిలబడతా, ప్రజల పక్షానే ఉంటా. RRR అలైన్మెంట్ సంగతి ఏంది అన్నాడు. RRR అలైన్మెంట్ ఎవల భూముల కోసం, ఎవల ఫామ్ హౌస్ల కోసం, ఎవరి కోసం, ఎవరి భూముల రేట్లను పెంచడానికి, అది మార్చిల్లు అలైన్మెంట్ అయినా అడుగుతున్నారు. సరే మీరు మార్చిల్లు, ముఖ్యమంత్రి గారు ఆ బాధితులతో ముఖాముఖి కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళ చేతిలో మైకి పెట్టి మీకు ఎందుకోసం ఏంటి రీజన్ అనేది చెప్పాలి కదా. ఈ రాష్ట్రానికి సంబంధించిన IAS ఇండియన్ సర్వీస్కు సంబంధించి ఉన్నది కదా, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, IAS వ్యవస్థ ఉంది కదా, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఉంది కదా. ఆ IASలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ అక్కడికి పంపించేసి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా అసలు ప్రజలతో మాట్లాడించి ఏం జరుగుతున్నది, ఎందుకు మార్చిల్లు, ప్రజలను ఒప్పించే ప్రయత్నం జరిగిందా? లేదు. సో ఇక్కడ పోరాటం అనేది గట్టిగా చేస్తుండడు. సో రాజన్న చేసే పోరాటం కూడా కరెక్టే. ఇంకొకటి ఏంది, ఇక ఇది నాకు జబర్దస్త్ లెక్క అనిపిస్తుంది. వీళ్ళు తెర మీద కొత్త జబర్దస్త్ కామెడీ షో ఉంటుంది, మీకు తెలుసా, ఈటీవీలో వస్తుంది. లేకపోతే ఏది పంచ పటాక ఏదో అది రవి యాంకరింగ్, అదొకటి పంచ పటాక, అది గుర్తొస్తుంది వీళ్ళని చూస్తే. ఈ బీర్లా ఇలేను ఈయన పేరు మందుల సామెల కదా, ఇక వీళ్ళకి ఇట్లనే ఉంటుంది. ఇక వీళ్ళ పంచాయతీ ఒకసారి చూద్దాం మనం. నల్గొండ కాంగ్రెస్ లో కుమ్ములాట, బీర్లా ఐలేలే వర్సెస్ మందుల సామెల్. ఐలేపై సామెల్ తీవ్ర విమర్శలు. బీర్లా ఐలేవి లఫంగి రాజకీయాలు, పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తుండు, బంధుత్వం కోసం పార్టీని బొందబెడుతుండు, రాజకీయ వ్యభిచారం మానుకోవాలి. బీర్లపై PCC చీఫ్ కు సామెల్ ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇది చూసిరా, రంజిత్ అన్న నువ్వేంది పొద్దుగా లేస్తే కాంగ్రెస్ తోనే మాట్లాడతానో, కాంగ్రెస్ నే అంటానో కాదు అంటున్నారు కదా అన్న. అన్నా నిన్నేనే. ఇక చూడు, ఒకటి మన మందుల సామెలన్న, ఇగో రాజన్న, దాంతోపాటు మన మదన్ మోహన్, దాంతోపాటు అనిరుద్ రెడ్డి, ఇగో ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నాడు. ఇంతమంది దేనికోసం పోరాటం చేస్తున్నారే కాంగ్రెస్ పార్టీలా? కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం, ఓకే మేము కాదనం. మరి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ఈ సముద్రం అనేది ప్రజల కోసమే పనిచేయాలి కదా, పని చేస్తలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఎపిసోడ్ మీకు గుర్తున్నది కదా.
అదే జరుగుతున్నది కాంగ్రెస్లో. నేను ఆస్తులు సంపాదించుకోవాలి, నేను కోట్లకు పడగలెత్తాలి, కబ్జాలు చేయాలి. అరే ఏందా హైదరాబాద్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు తెలంగాణను ఏమైపోతుంది? ఈ తెలంగాణను చూస్తే నాకు చాలా చాలా రందవుతుంది ఏమవుతుందని. ఇగో మందుల సామెల పరిస్థితి ఇగో ఇట్లా. ఈయన పరిస్థితి ఎట్లుండే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇగో ఇట్లున్నాడు. పాపం వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ పైసలు ఇచ్చి మరి ఆయనను ఓటేసి గెలిపించుకో సొంత ఖర్చులు పెట్టుకున్నారట. మరి ఎందుకు పెట్టుకున్నారో ఏం కథ కానీ ఇక ఇక్కడ పని అయిపోయింది. సో నల్గొండ రాజకీయాలలో ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో మంత్రి పదవి వచ్చింది కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్గా ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా కుమ్ములాట గట్టిగానే జరుగుతుంది. ఫైనల్గా అది ఒక అగ్నిపర్వతం కీలాల బద్దలవుతుంది. త్వరలోనే మనం వేచి చూద్దాం. సో ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి గురించి మాట్లాడే చాలా మంది కూడా ఇప్పుడు చెప్పుర్రి. అనిరుద్ రెడ్డి ఏమో 100 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో అంటే 100 కోట్లు ఖర్చు పెట్టిన, 1000 కోట్లు ఖర్చు పెట్టిన, లేదా 10,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ అరవిందో ఫార్మసీ ఏదైతే విషవాయువులను వెదజల్లుతున్నదో ఆ వెదజల్లే పరిసర ప్రాంతాలలో జరుగుతున్న కాలుష్యాన్ని మనం నియంత్రించలేం. అరవిందో ఫార్మసీతోని ఎవరు కుమ్మక్కయ్యారు, దాని సంగతి ఏంది అనేది పాపం ఆయన అడుగుతున్నాడు. ఇక ఆయన ఏంది ఐటీ మినిస్టర్ అన్నాడు, ఐటీ మినిస్టర్ అటు ఎమ్మెల్యేకి ఇటు అన్నట్టుగా 100 కోట్లు ఏకంగా వరల్డ్ బ్యాంకుకే లేఖ రాసిండు. ఇక రాజన్న పోరాటం అద్భుతం, మీ అందరికీ తెలుసు కదా, పదవి అంటే కిరీటం అని చెప్పేసిండు. ఇక మందుల సామెల్ది మొదటి నుండి కూడా అదేంది డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కమంతా జిప్స్కో అన్నట్టుగా ఆయన మొదటి నుండి కూడా గదే చేస్తాడు. ఓ రోజు నియోజకవర్గాలతో ఉంటే ఓసారి ఆయన పేరు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నది, ఇప్పుడు ఏకంగా బీర్లైలతో నెక్స్ట్ ఎవరో. ఇక అయితే ఆయన అంత బాహాటంగానే ఉంటాడు, ఆయన కడుపులో ఏం దాచుకుంటలేడు. సో ఫైనల్గా అదేం జరుగుతుందో కూడా మనం వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దాని తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం నా ముందుకు వచ్చింది. ఏంటి అంటే ఆ చూసిన తర్వాత ఇంకొక అంశాన్ని మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారికి చూడురి, ఆ ఎమ్మెల్యేలని ఏం చేద్దాం. ఏ ఎమ్మెల్యేలు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ఎవరైతే ఉన్నారు కదా 10 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేల సంగతి ఏం చేద్దాం? ఏం లేదు, మంచి పార్టీ ఆఫీస్కి రమ్మనుర్రి, కాంగ్రెస్ కండో కప్పుర్రి, ఇంతంత బొట్టు పెట్టుర్రి, హారతి ఇయ్యిర్రి, ఇచ్చేసి ఆడ కూర్చోబెట్టి ఏమన్నుర్రి అంటే వాళ్ళకు ఒక స్వీట్ కూడా తినబెట్టుర్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు స్వాగతం అని చెప్పుర్రి. లేదు మాకు సంబంధం లేదు, అసలు వాళ్ళు ఎవరో తెలియదు అంటే పక్కన పెట్టుర్రి. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలే అని చెప్తున్నారు. మరి చేరనప్పుడు మీకెందుకు అంత నొప్పి? మీరేం చేద్దామని ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాలే అని చెప్పిల్లు కదా, కాంగ్రెస్ పార్టీలో లేవని చెప్పిల్లు కదా. ఆయన పేరేం పేరు ఉండేనా స్టేషన్ కాన్పూర్లా, ఆయన పేరేం పేరు ఉంటుంది, కడియం శ్రీహారి. ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కండువ ఎట్లా కప్తాడే, ఏ అర్హత మీద కప్తాడే? కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో ఉన్నావు అంటే సమాధానం చెప్పని ఎమ్మెల్యే ఆయన ఎట్లా కప్తాడు నాకు అర్థం కాదు. ఏం చేద్దాం, మీరేం చేస్తారు? ఏం చేయలేరు. సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, గైడ్లైన్స్ ఉన్నాయి, ఏం చేయాలో స్పీకర్ చూసుకుంటాడు. దానికి వీళ్ళు ఏం చేస్తారో చూడుర్రి. స్పీకర్తో మంత్రి శ్రీధర్ బాబు న్యాయ నిపుణుల భేటీ, పార్టీ ఫిరాయింపులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ, నేడు షెడ్యూల్ను ప్రకటించే ఛాన్స్, 29 నుంచి విచారణ, ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై న్యాయవాదులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రితో అసెంబ్లీ స్పీకర్ సాయంత్రం సమావేశమయ్యారు. ఫిరాయింపులకు సంబంధించిన సమగ్రమైన స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నందున ఎలా ముందుకు పోవాలి, తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి దియ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం అని మీరు ఆడుకోవాలి. అదేదో ఉంటుంది కదా, అది దింత కత్త అన్నట్టు ఉంటుంది మీ పని. తర్వాత పర్యాసనాలు అట్లనే ఉంటాయి. ఎందుకంటే 10 మంది ఓడిపోవడం పక్క, వీళ్ళ ఇంటికి ముళ్ళెముట చదువుకోవడం పక్క, ఆడికి పోతే నియోజకవర్గానికి పోతే ప్రజలు అంటారు, హైదరాబాద్కి వస్తే ఉన్న ఇజ్జత్ ఉండదు. ఇక ఎందుకు పోయినామా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. అదే ఇక వాళ్ళ ఒపీనియన్. అంటే ప్రజలు ఇట్లా ముచ్చట పెట్టుకుంటారు, నలుగురు ముసలోళ్ళు మాట్లాడుకుంటే ఇట్లనే మాట్లాడుకుంటారు. మరి గదే మాట్లాడుకుంటారు, నేను గదే చెప్పిన, నాకేం సంబంధం? ఇక తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 29 నుంచి ప్రత్యేక విచారణ ప్రారంభించి అక్టోబర్ 5 లోపు ముగించే యోచనలో స్పీకర్ ఉన్నట్లుగా సమాచారం. సో మొత్తానికి పార్టీ ఫిరాయించులు దేనికోసం? వీళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉన్నారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారీలు కదా, మీ అందరికీ చెప్తున్న ప్రజలారా, ఆ 10 నియోజకవర్గాల ప్రజలు ఎందుకోసం పార్టీ మారీలో అడుగురి. మీరు బాజాత్గా అడుగురి. మీ దగ్గర 3 హక్కులు ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి హక్కులు కల్పించిందో రాజ్యాంగం మీకు తెలుసు. ఆ 3 హక్కుల గురించి నేను చెప్తున్నా. ఒకటి, పార్టీ మారాల్సిన అవసరం ఏంటి? అక్కడ కాంగ్రెస్ పార్టీ నచ్చకనే మీరు బీఆర్ఎస్ కోటేసులు. ఆ బీఆర్ఎస్ కోటేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గుర్తు మీద గెలిచిల్లా, ఎట్లా గెలిచిల్లా అనేది ప్రజలకు తెలుసు, ఓటేసిన వాళ్ళకు తెలుసు, గెలిచిన వాళ్ళకు తెలుసు, గెలిపించిన వాళ్ళకు తెలుసు. నువ్వు ఎందుకు పార్టీ మారినవు బిడ్డ? మొదటి ప్రశ్న.
రెండోది నువ్వు పార్టీ ఏ పార్టీలో ఉన్నావు. మూడోది రాజీనామా చేస్తావా చేయించాలనా సాలిగా నీతో అనేది ఖచ్చితంగా అడుగురి, గల్ల పట్టుకొని అడుగురు. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా లేదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, 6 గ్యారెంటీలు ఇవి, 13 అంశాలు ఇవి, 420 హామీలు ఇవి, 100 రోజులు అవుతుంది, ఇంకా ఏంటి కపట నాటకాలు, ముసుగు తొలగించని చెప్పుర్రి, ముసుగు తొలగించమని చెప్పుర్రి, బాజాత్తుగా అడుగుర్రి. 10 మంది ఎమ్మెల్యేల సంగతి ఏంది బిడ్డ, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అడుగుర్రి, బాజాత్తుగా అడుగుర్రి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడగాలియాల. ఎందుకంటే ప్రజలారా ఎంత దారుణం అండి ఇది. మన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతా ఉంటే మనం ఎట్లా స్వాగతిద్దాం? ఆనాడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఏమన్నాడో తెలుసా? పార్టీ మారిన మరుక్షణమే ఎమ్మెల్యే పదవి పోవాలి, పార్టీ నుండి సస్పెండ్ పోవాలి, ప్రాథమిక సభ్యత్వం కూడా కోల్పోవాలి, మళ్ళీ ఇంకో పార్టీలు కూడా తీసుకోవద్దు. త్వరలోనే సునామీ ఉంది, గట్టి ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించి చాలామంది వ్యవస్థలో చాలామంది మార్చిల్లని నిన్న రాత్రిలో అప్డేట్ చూసిన రాష్ట్ర డీజీపీ కానుంచి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక శ్రీలంకను చూసిర్రు, ఒక బంగ్లాదేశ్ని చూసిర్రు, ఒక నేపాల్ను చూసిర్రు, ఒక తెలంగాణను చూడబోతున్నారు. ఇది ఉప్పెన లాంటి సుడిగుండం కాదు, భయంకరమైన యుద్ధం మొదలైతే తెలంగాణలో. మీరు ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఆఖరికి చేతులు కాలితే ఆకులు పట్టుకుంటారు. అది మేము చూస్తాం, నేనే వార్తలు చదువుతాం. ప్రజల పక్షాన నిల్చుంటే ప్రజలే చూసుకుంటారు. కానీ ప్రజల్ని ఎగతాళి చేసి ప్రజల విషయంలోనే మీరు గన్నుగురి పెట్టి ప్రజల్నే ఇబ్బంది పెడితే మాత్రం ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు. అది ప్రజాక్షేత్రంలో అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, సో మొత్తానికి వీళ్ళని ఏం చేద్దామంటే ఏం చేస్తాడేమన్నా సస్పెండ్ చేసి ప్రజాక్షేత్రంలో పోతే ప్రజలే ఓడిస్తారు. దాంట్లో ఉంటుందండి, తెలియదా ప్రజలకు? మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ప్రజాక్షేత్రంలో ప్రజలు పోయి ఏం చేయాలి, ప్రజలు ఎట్లా ఓటేస్తారో ఇప్పుడు చూస్తారు. ఇక ఇదొకటి అయిపోయిన తర్వాత నాకు ఇంకొక వార్త కనబడ్డది. ఆ వార్త సారాంశం ఏంది అంటే, ఒక్కసారి గిది చూడు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలఘానమా. తెలుసుగా తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల నిర్విరామ పోరాటం, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, 1969లో ఉద్యమంలో 600 మంది విద్యార్థుల అమరవీరులైన ఈ గడ్డ, నా గడ్డ, తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద చాలా స్పష్టంగా కూడా ఒకసారి ఆలోచించండి. నేనున్న ఉదాహరణకు నేను నా గురించో, నా కుటుంబం గురించో, నా స్నేహితుల గురించో, నా బంధువుల గురించో కాదు, ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తాం. ఇక్కడ ఆత్మగౌరవం కోసం పనిచేస్తాం. మనం దేనికోసం మనం పనిచేయాల్సిన అవసరం లేదు, పని చేయబోము కూడా. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒకసారి కూడా చూడుర్రి, నాకేమన్నా అయితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఎవరన్నారు ఇది? నళిని గారు అన్నారు. నిజంగా నళిని మేడానికి హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ అండి, నిజంగా. ఎందుకు అంటే తన గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. నేను చెప్తా. మరోసారి నళిని మరణ వాంగ్మూలం, నా జీవితంలో సీఎం తుఫాను సృష్టించారు, నా స్థాయిని తగ్గిస్తూ వచ్చారు, నా ఫైలు డిస్పోల్ చేయడం ఇష్టం లేనట్లుంది, ఈ నవమి వరకు ఎటు తేల్చకపోతే నేను సజీవ సమాధి అవుతాను, నా చెవులతో సీఎం స్టేట్మెంట్ వినాలి, నా ఎమోషన్స్ అర్జెంటుగా చల్లార్చాలి, లేదంటే బ్రెయిన్ డెడ్ అయ్యేలా ఉంది, నేను ఏ రకంగా చనిపోయినా అది ముమ్మాటికి ఈ ప్రభుత్వ హత్యనే, నా ఫేస్బుక్ పోస్టే సాక్ష్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా. నిజంగా నళిని గారు చేసిన పోరాటం అద్భుతం. ఆ రోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అవమానించింది, వేధించింది, వేధింపులకు గురి చేసిలు, మీరు తెలంగాణ వాళ్ళు అని చిన్నచూపు చూసిలు. ఆనాడు డిఎస్పీ స్థాయిలో ఉండి తెలంగాణ ఉద్యమంలో తాను పూర్తి స్థాయిలో కూడా రిజైన్ చేసి వచ్చింది. దేనికోసం వచ్చింది? ఈ తెలంగాణలో 1200 మంది విద్యార్థులు ఎట్లా బలిదానం అయ్యో, ఈ తెలంగాణలో వరంగల్ జిల్లాకు సంబంధించిన మహబూబాద్ గడ్డ మీద జగన్ వచ్చినప్పుడు రాళ్ల వర్షం జరిగినప్పుడు అక్కడ తుపాకులు ఎక్కుపెట్టినట్టు ఆ బుల్లెట్ల గాయాలకు బలైపోయి చనిపోయిన వాళ్ళు గాయాలు పడుతూ ఇప్పటికీ కూడా అవస్థలు పడుతున్నారు కదా. వాళ్ళలాగానే 4 లక్షల మంది నిరుద్యోగులు, 4 లక్షల మంది ఉద్యమకారులు, మా జనరేషన్ పైన పర్వాలేదు, వచ్చే జనరేషన్ బాగుంటుందని ఆనాడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో వరదలా ఉద్యోగాలు వేస్తే ఆ హాల్ టికెట్లు చింపేసి ఉద్యమానికి ఊపిరిని అందించిల్లు. సో అట్లనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఒక లాఠీ నా తెలంగాణ బిడ్డ మీద నేను కొడుతున్నా, నా బిడ్డల మీద కొట్టినట్టుంది, నా బిడ్డలను నేను ఎట్లా కొట్టుకుంటా, నా తెలంగాణలో నా బిడ్డలను నేను ఎట్లా కొడతా, నా బిడ్డల మీద నేను ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తా, నా బిడ్డల మీద మేము 3rd డిగ్రీ ఎట్లా కొట్టగలుగుతాం, అందరూ చేసేది తెలంగాణ కోసమే కదా అని పోరాటం చేసి ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా రిజైన్ చేసింది. సరే, ఆమెకు సరి అయిన గౌరవం కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇయ్యలే.
రేపటి ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే, ఉద్యమకారులను గుర్తించకపోతే ఉద్యమకారులను గుర్తించేది ఎవరు? స్ట్రైట్ అండి ఇది. ఇందులో వాస్తవం, ఇందులో దాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉద్యమకారులను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ ప్రభుత్వాలు ఎప్పటికీ హ్యాపీగానే ఉంటాయి. ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి. ఈ డిఎస్పీ నళిని విషయంలో ఇక్కడ ఉండే మేధావులు ఏం చేస్తున్నారు, ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి, నేను అది ఇది అని గల్లబట్టుకొని కాలరెగరేసుకునే మూర్ఖులంతా ఏం చేస్తున్నారు? మూర్ఖులే అంట, వాళ్ళను మూర్ఖులే అంట. మరి ఈ మేడం విషయంలో మాట్లాడాలి కదా, నళిని విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వస్తుంది? మీరు సైలెంట్గా ఉండకపోవడానికి కారణాలేంటి? అసలు సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు? నళిని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఏది కావాలన్నా అది ఇచ్చేయాలి, దాంట్లో ఏం లేదు. ఇది 4 కోట్ల మంది ప్రజల యొక్క మాట. రాష్ట్ర ముఖ్యమంత్రితో ఇంకోల్దో అవసరం లేదు. 4 కోట్ల మంది ప్రజల యొక్క మాట ఇది. ఈ మాట ఏంటి అంటే తను ఏం అడిగినా ఇచ్చేస్తారు. తెలంగాణ ఆడబిడ్డగా తన గౌరవిస్తాం. ఈ తెలంగాణలో ఉద్యమంలో తన యొక్క పదవిని త్యాగం చేసినందుకు గౌరవిస్తాం. దాంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత తాను ఇబ్బందులు పడుతున్నది, దానికి గౌరవిస్తాం. కాబట్టి మా తెలంగాణ 4 కోట్ల మంది మాట, ప్రజల మాట ఏంది అంటే మేము తాను ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధం అనేది ప్రజల మాట. మరి ప్రభుత్వానికి ఏమవుతుంది? ప్రభుత్వానికి అంత కట్టం ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? ప్రభుత్వం ఎందుకు అట్లా చేస్తున్నది? ఆ విషయంలో చెప్పమనురి. డిఎస్పీ నళిని విషయంలో తాను రాజకీయంగా పోటీ చేయాలనుకున్నదా? అప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదించిందా? ఒంటరిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చిందా? లేకపోతే ఇంకేటి అనేది పక్కన పెట్టినా కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడు చాలా డైలాగులు వచ్చింది కదా, మరి ఏమైపోయింది ఆ డైలాగులని? ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఈ డిఎస్పీ నళినికి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఒక్కరి మీద కాదు. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే బాస్ ఇస్ బ్యాక్. కేసీఆర్ అయ్యో కేసీఆర్కు జలుబు చేసిందట, కేసీఆర్కు వైరల్ ఫీవర్ వచ్చిందట, కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదట, ఇక బీఆర్ఎస్ అయిపోయిందట. ఇక చూడుర్రి, కళ్ళు పెద్దవి ఇట్లా చేసి కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తుంది. సింహం తన స్థానంలో తానే కూర్చున్నది. తన వ్యూహం ఏంది, తన కార్యాచరణ ఏంది, తన భవిష్యత్తు ఏంది అనేది ఖచ్చితంగా కూడా నిర్దేశించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన యొక్క పోరాట పటిమ 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసిన కేసీఆర్ గారు ఆ పోరాటం యొక్క పటిమేంది, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులేంది, ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు అనేది కేసీఆర్ గారికి తెలియదా? ఇక చూడుర్రి, ఆ పక్కనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మొహమ్మద్ అలీ, దాంతోపాటు పద్మారావు గౌడ్, ఆ పక్కనే సబితా ఇంద్రారెడ్డి, ఆ పక్కనే దిలీప్. సో మొత్తం వీళ్ళందరూ కూడా నిన్న కేటీఆర్తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ మనదే, సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలం, కానీ నిర్లక్ష్యం అలసత్వం వద్దు, అందరినీ కలుపుకొని పోండి. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ రివ్యూ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలలో మాగంటి గోపీనాథ్కు సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడి తన యొక్క ఎమ్మెల్యే సీట్ అది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ అయినా లేదా విపక్షాలు ఏదైనా నిస్సిగ్గుగా, మళ్ళీ చెప్తున్నా, నిస్సిగ్గుగా ఒక ఎమ్మెల్యే హఠాత్ మరణంతో ఏర్పడిన ఎన్నిక అది. కాబట్టి వాళ్ళకే అప్పచెప్పడం మంచిది అది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేలకు 119 మంది ఎమ్మెల్యేలు ఇవ్వాల్సిన గౌరవం అది. అది బీఆర్ఎస్ సీటుకు పోతుందా, కాంగ్రెస్కు పోతుందా, బీజేపీ ఇవ్వద్దు. ఎందుకంటే హఠాత్ మరణంతో ఏర్పడిన లోటు అక్కడ వాళ్ళ యొక్క భార్యను నిలబెడుతున్నారు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా మనం గౌరవిస్తూ ఆ తెలంగాణ ఆడబిడ్డను పూర్తి స్థాయిలో కూడా తనకు మనందరం ఉన్నామనే ఒక భరోసాతోని ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంలో తప్పు లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. ఇది చాలా మంది మాట్లాడిన తర్వాత, నేను విన్న తర్వాత చెప్తున్న మాట. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి సునీతకు సంబంధించి గోపీనాథ్ భార్యకే బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. గోపీనాథ్ భార్య కాకుండా ఇంకొకరికి ఎవరికి కూడా టికెట్ కేటాయించలే. వాళ్ళ యొక్క సతీమణి, వాళ్ళ యొక్క భర్త స్థానం కాబట్టి తనకే అప్పచెప్పిళ్ళు. పక్కన సబితా ఇంద్రారెడ్డి ధైర్యం ఇస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకే ఆ స్థానాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేసిరు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏ పార్టీ, ఏ అభ్యర్థి కూడా పోటీలో నిలవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచన చంపేయండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హఠాత్ మరణంతో ఏర్పడిన స్థానం కాబట్టి ఖచ్చితంగా తనకే ఇద్దాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు లేదు మాగంటి సునీతకు ఇవ్వద్దా అని అంటలేరు కదా. అరే ఆడబిడ్డ భర్తను కోల్పోయి ఉన్నది, తన స్థానానికి తనకే ఇద్దామని
అక్కడి ప్రజలు కూడా అంటున్నారు, దాంట్లో ఏముంది. సో ఇక్కడ వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హైదరాబాద్ ఆగమైపోయింది. దీంట్లో ప్రజలు తిరగబడుతున్నారు. 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అటకెక్కినాయి. హైదరాబాద్ లో గజం కాదు జానెట్ జాగా కనబడ్డా కూడా ఖాళీ కనబడితే రౌడీ మూకలు, అల్లరి మూకలు, కబ్జా రాయిలు, గంజాయి మూకలను పంపించి దాని వెనుక ఎమ్మెల్యేలు, మినిస్టర్లే ఫోన్ చేస్తూ ఉన్న దుర్మార్గమైన స్థితిలో ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు నచ్చట్లే. ఇంకొక విషయం ఏంటంటే, చినుకు పడితే చాలు చిత్తడయ్యే మహానగరం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికో స్విమ్మింగ్ పూల్లలో పోయి మీ ఈత కొట్టాల్సిన, నడి రోడ్డు మీద కాసేపు వాన కొడితే అదే స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉన్నదో, ఎక్కడ డ్రైనేజ్ ఉందో, మేము ఎక్కడ నడుస్తే, ఏ కాలేస్తే, ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతామో కూడా తెలియని ఇలాంటి హైదరాబాద్ నాగం చేసేది గనక ఈ హైదరాబాద్ గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ను ఎవరు కూడా స్వాగతించే పరిస్థితులలో లేరు. సో ఇక్కడ విషయం ఏంది అంటే, ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకో అవసరం లేదు. కాబట్టి బీఆర్ఎస్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలిపించుకుంటది కాదు, బీఆర్ఎస్ స్థానాన్ని ప్రజలే గెలిపిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గిఫ్ట్, దాంతో పాటు కేసీఆర్ గారికి గిఫ్ట్ పంపించబోతున్నారు. ఎందుకు అంటే, ప్రజా పరిపాలన ఎట్లా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఎవరిని ఎట్లా ఆదరించాలి, ఎవరి పక్షాన నిలబడాలి, ఎవరిని ఎప్పుడు కలవాలి అనేది ఈ ఆలోచన లేని ప్రభుత్వం అధికారంలో ఉండి వేస్ట్ అనేది ప్రజలు కూడా తేటతెల్లమైపోయింది. సో బహుశా జూబ్లీహిల్స్ టికెట్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వారిని గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకుంటారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని మనం ఆలోచించుకోర్రి. ఏది? ఓటుకు నోటు కేసు. ఇది అప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైన విషయం. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి సెబాస్టియన్ అనే దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి నేరుగా బ్యాగ్ సంచి తీసుకెళ్ళి ఆ డబ్బుల నోట్ల కట్టలతో కొనుగోలు చేసి, మీకు ఇంకేమైనా సమస్య ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడి కూడా మీకు ఏదైనా కల్పించగలుగుతామని భరోసా ఇస్తూ అడ్డంగా కూడా మీడియాకు బుక్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. ఆ రోజు తాను మాట్లాడిన తన అంతరాత్మకు తెలుసు, నాకు తెలుసు, చాలా మందికి తెలుసు, కీలకమైన వ్యక్తులకు తెలుసు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి. సో ఆ కేసుకు సంబంధించి, ఈ ఓటుకు నోటు కేసులో కీలకమైన తీర్పు ఉంది కదా, దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. గతంలో ముత్తయ్యను కేసు నుంచి తొలగించిన హైకోర్టును తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకు వెళ్ళిన అప్పటి ప్రభుత్వం హైకోర్టును సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీం అయితే కేసు నుంచి నా పేరు తొలగించొద్దంటూ ఇటీవలే సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాసిన జెరూసలేం ముత్తయ్య నన్ను అక్రమంగా కేసు నుంచి తొలగించారు, ఓటుకు నోటు కేసును నీరుగారుస్తున్నారు అంటూ ముత్తయ్య చెప్పాను. ఈ ముత్తయ్య 2016లో ప్రేరేపితుడుగా A4గా ఉన్నాడండి. 2015లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసు ఇది. ఇందులో ఈ ముత్తయ్య ఎవరైతే ఉన్నారో ఈయన A4గా కేసులో ఉన్నాడు. సో ఈ కేసుకు సంబంధించి ఆయన ఏం చెప్పిండంటే, చంద్రబాబు ముద్దాయిని తేలితే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది, సీఎం పదవికి రేవంత్ రెడ్డి కూడా అనర్హుడు అవుతాడు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు రద్దవుతాయి, 2 చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, అందుకే మోడీ చంద్రబాబు కలిసి మేనేజ్ చేసి సీజేతో తీర్పు ఇప్పించారు, నా వాదనలు వినకుండానే నన్ను కేసులో నుంచి తొలగించారు. ఓటుకు నోటు కేసు A4 నిందితుడిగా ముత్తయ్య సంచలనమైన ఆరోపణలు. ఓటుకు నోటు కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్న ముత్తయ్య చంద్రబాబు దోషిగా తేలితే టీడీపీ సపోర్ట్తో ఉన్న మోడీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. దాంతో పాటు అటు ఏపీలో ఇటు తెలంగాణలో ప్రభుత్వాలు రద్దయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ కేసు నుంచి చంద్రబాబును తప్పించడానికి సుప్రీంకోర్టులో నా వాదనలు వినిపించకుండా తనను తప్పించేలా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో జడ్జిమెంట్ ఇప్పించాలని ఓటుకు నోటు కేసులో జెరూసలేం ముత్తయ్యకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2 ప్రభుత్వాలు కూలిపోయడానికి ప్రధానమైన అవకాశం ఏంటి అంటే, ఒకసారి మనందరం ఆలోచిద్దామండి. నేనేమంటున్నానంటే, నా మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది, మీ అందరికీ గుర్తుంది కదా, నేనేదో ఉగ్రవాదిని అయినట్టు, లేదో నేనేదో హత్యలు చేసినట్టు, నేనేదో అయినట్టుగా గాడికి ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి అటు ఇద్దరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిళ్ళు. ఇది ప్రజలందరికీ తెలుసు. దాంట్లో ఆ కేసులో నా తప్పే లేదు. ఆ కేసు నాకు సంబంధించింది కాదు, నా వ్యక్తిగతాన్ని కూడా కాదు. ఆ కేసు ఏంటి, ఇలా వార్తలు చదువుతున్న తరుణంలో ఎవరో కామెంట్ పెడితే ఆ కామెంట్ విషయంలో పచ్చిబూతులు మాట్లాడితే, ఆ పచ్చిబూతులు అలా మాట్లాడే విషయంలో నేను ఆ వ్యక్తిని ఉద్దేశించి, ఆ కామెంట్ని ఉద్దేశించి మాట్లాడితే, లేదు మా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించామంటూ ఎఫ్ఐఆర్లో రాసి, దాంట్లో పూర్తి స్థాయిలో థియరీ రాసి నన్ను అరెస్ట్ చేసి అర్ధరాత్రి 12 గంటలకు జడ్జి ముంగట ప్రవేశపెట్టిన తీరు చూసాం.
సో అన్యాయంగా అక్రమంగా ఏ విధంగా ఇరికించిర్రు అనేది ఎపిసోడ్కు సంబంధించి. మరి ఇక్కడ బ్యాగుల కట్టతో దొరికింది రేవంత్ రెడ్డి, అరెస్ట్ అయింది రేవంత్ రెడ్డి, కేసు ఉన్నది. ఈ భారతదేశంలో ఇలాంటి కేసులు వేలాది కేసులు కూడా ఇంకా పెండింగ్ లో కొనసాగుతూనే ఉన్నాయి. కేసులకు సంబంధించి రాజకీయ నాయకులకు మాత్రమే ఒకలా ఉన్నది రాజ్యాంగం, సామాన్య పేదలకు సంబంధించిన రాజ్యాంగం ఇంకోలా ఉందేమో అనే అనుమానాలు తావిస్తున్నాయి. ఎందుకు అంటే హైడ్రా విషయంలో మీరు చూడండి, డబ్బున్న వాళ్ళు రాజకీయ పలుకుబడి వాళ్ళు ఉన్న ఇళ్ల జోలికి హైడ్రా బుల్డోజర్ ఎక్కడా పోలే. హైకోర్టు ఆర్డర్ ఉండి అది స్టే ఉన్నప్పటికీ కూడా ఆ బుల్డోజర్ల కింద పూర్తి స్థాయిలో వాళ్ళని పక్కకు జరిపి లాగేసి పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్టులు చేసి కూల్చేసిన దాఖలాలు చూసాం. నేనేమంటున్నానంటే ఈ కేసు విషయంలో కూడా త్వరితగతిన దీన్ని పూర్తి స్థాయిలో కన్క్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత అని కూడా మనం కూడా చెప్పలేము. ఎందుకంటే కోర్టుల విషయంలో నేను తిరుగుతున్నా ఆ కోర్టుల విషయంలో ఎవరు ఎట్లా ఏం చేస్తున్నారు అనేది కోర్టులో ఉండే న్యాయవాదులకు తెలుసు, ప్రజలకు తెలుసు, అక్కడ ఉండే న్యాయదేవతకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ బియాండ్ ప్రాక్టికల్ నేను చెప్పే విషయం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రశ్నించే గొంతుగల మాలాంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ యువత ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ యువత ఉంది. సో మేమంతా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా ఏదో ఒక చోట న్యాయం జరుగుతుంది, ఏదో ఒక చోట మేము గెలుస్తాం కదా, ప్రజల పక్షాన నిల్చుంటున్నాం కదా, ప్రజల పక్షాన ఉంటాం కదా అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. సో ఈ కేసులో విషయంలో కూడా ఓటుకు నోటు కేసులో ఇంత అన్యాయంగా దొరికిపోయినప్పటికీ కూడా కనీసం ఇక్కడ దీని మీద చర్యలు తీసుకుంటలేరు అంటే ఒకసారి ఆలోచించండి. ఓటుకు నోటు కేసును ఏసీబీ నుంచి తప్పించండి, అది ఏసీబీ పరిధిలోకి రాదు. సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్, నన్ను కావాలనే ఇరికించారని సండ్ర పిటిషన్, ఈ 2 పిటిషన్లను అక్టోబర్ 14కు వాయిదా. ఇప్పుడు ఏమైపోయిందండి, నేనే ముఖ్యమంత్రి, డీజీపీని పిలుస్తా, న్యాయవాదులను పిలుస్తా, నా కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఎట్లా పరిశీలించాలో వాళ్ళ సంగతి ఏందో చూడమని 2-3 అప్పేపుతా, కాదా క్లోజ్ కావా? అంటే వాళ్ళను మ్యానిపులేట్ చేసి లేదా వాళ్ళను ప్రేరేపించి ఏదో రకంగా వాపసు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, గదే జరుగుతుందేమో అన్న అనుమానాలు ప్రజలకు ఉత్పన్నమవుతున్నాయి. సో ఇది ఇట్లున్నదా? ఇక దీని తర్వాత నేను చూసిన మరొక అంశం ఏంటంటే నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్. కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. సో కేటీఆర్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ విషయంలో ఒకసారి మీరు అందరూ కూడా మళ్ళీ వినండి, ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ విషయంలో ఒకసారి మీతో చర్చించాలి, ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి. నేనేమంటున్నానంటే మెట్రో అనేది మన యొక్క గమ్యస్థానాలకు సుదీర్ఘ ప్రయాణాన్ని అతి తక్కువ సమయంలో సౌకర్యవంతంగా అద్భుతంగా తీసుకెళ్లడానికి, ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా అన్ని రకాలుగా కూడా ప్రజలను తమ యొక్క గమ్యస్థానాలకి చేర్చేందుకు ఏర్పాటు చేసింది మెట్రో. మెట్రో ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మెట్రో పూర్తి స్థాయిలో కూడా కంపెనీలకు లీజ్కి ఇస్తాం, ఎట్లా ఇస్తారో ఏం కథ అనేది పక్కన పెడితే నేను గతంలో 2 సందర్భాలు చెప్పిన. ఒకటి లిక్కర్కు సంబంధించిన ఎపిసోడ్ సెక్రటరియట్ నుండి 2 వ్యక్తుల నుండి జరుగుతుంది అనేది గతంలో వీడియో ఉంటుంది. ఆ తర్వాత కొన్ని భూముల మీద పడుతున్నారు అనగానే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఒకటి వచ్చింది. దాని తర్వాత జరగబోయే ఘటనలు కూడా 2-3 చెప్పినాం, అది చూసిరు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ మెట్రోకు సంబంధించిన ఆస్తుల మీద కన్నుబడ్డది. అది ఎవరికన్నా, డేగ కన్నా, మనిషి కన్నా, ఎవరికన్నా అనేది పక్కన పెడితే వాటిని కథం పెట్టడానికి, అంటే మన భాషలో చెప్పాలంటే పొతం పెట్టడానికి రెడీ అయ్యారు అనేది వాస్తవం. సో ఒకసారి చూద్దాం. మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను, 280 ఎకరాలు కాజేసే కుట్ర, ఇది అండి స్టోరీ. మెట్రో ఎల్ఎన్టీ నుండి ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పడానికి ఇగో ఇది. కరోనా కష్టకాలాన్ని కూడా ఎదుర్కొన్న ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది? పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణకు ఇది ఒక మాయని మచ్చ. ఫ్రీ బస్ వల్లే మెట్రోకు జరుగుతున్న నష్టం గురించే మాట్లాడినందుకు స్వయాన ముఖ్యమంత్రి ఎల్ఎన్టీ CFOను జైల్లో వేయండి అని చెప్పినా అన్నారు. ఇంత బహిరంగంగా బెదిరిస్తారా? ఇంత అరాచకమా? తప్పులు ఎత్తి చూపిస్తే జైల్లో వేస్తారా? ఇది కేటీఆర్ అడిగిన ప్రశ్న. కేటీఆర్ ఏమడిగిండు అంటే కరోనా కష్టకాలంలో కూడా మెట్రో అనేది పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ఆర్థిక లాభాలు ఎగుడు దిగుడుకు సంబంధించి కూడా భరించింది, వాటన్నిటికీ సంబంధించి ఉన్నది. మరి ఈరోజు అలాంటి ఎల్ఎన్టీ సంస్థ ఇంకా రోజు రోజుకి ఇక్కడ నగరానికి యువత చేరుకుంటున్నది, ఇక్కడ నివాస ఆవాస యోగ్యాలు పెరుగుతున్నాయి, విస్తరణ పెరుగుతుంది. ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 ఏంటంటే ఆ 280 ఎకరాలు ఎందుకు కాజేయాలనుకున్నారు చూద్దాం. సో ఆ స్థలాలను మాల్స్లను ఏర్పాటు చేయబోతున్నారో ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ
మోయవలసిన 15,000 కోట్లు రుణభారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్లు? ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్లో చర్చించారా? సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఎన్టీ అవుట్. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బీఆర్ఎస్ ను బదనాం చేసే కుట్రలో భాగం కానందుకే ఆ సంస్థపై సీఎం పగబట్టారు. ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు నుంచే నానా రకాలుగా కక్ష. రేవంత్ ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ దాగి ఉన్నది. మేము సృష్టించిన 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు 15,000 కోట్ల అప్పులను ప్రజలపై రుద్దుతే ఊరుకోం. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. సో దీని గురించి నేను చాలా క్లారిటీగా చెప్తా. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. సర్కార్ తప్పిదంతోనే మెట్రో భారం, లోపభూయిష్టంగా మెట్రో విస్తరణ ప్రాజెక్టు డిపిఆర్, ముందు చూపు లేకుండానే 43,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు. గతంలో డిపిఆర్లోనే అనేక లోపాలను ఎత్తి చూపిన కేంద్రం, దాంతోపాటు వాటిపై స్పష్టత ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం కాలయాపన. కేంద్రానికి ఎల్ఎన్టీ లేఖతో ప్రభుత్వం నిర్వాకం బట్టబయలు. ఆ తర్వాతే హడావిడిగా సంప్రదింపులు చేసి మెట్రో టేక్ ఓవర్. 2,100 కోట్లు అప్పు ఇస్తే ఆర్థిక ఊరటతో దారికి రానున్న కంపెనీ. 20 ఏళ్ల తర్వాత మెట్రోతో పాటు భూములను కూడా సర్కార్కు అంటూ కూడా ఇక్కడ ఒక అంశం కనబడ్డది కదా. సింపుల్ గా మెట్రో విషయంలో జరిగే లాజిక్స్ చెప్తా. ఈ 280 ఎకరాలను నెంబర్ 1 ఖతం చేయాలి, ఒకటి. రెండోది మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రానికి వరపదాయిని, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి, ఈ ప్రపంచంలో ఎత్తిపోతలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రమే. అలాంటి కాళేశ్వరం విషయంలో బదనాం చేయకుండా, ప్రభుత్వానికి అండగా నిలవకుండా, ప్రాక్టికల్ గా జరిగిన దానికి నిజాయితీగా ఉన్న ఈ ఎల్ఎన్టీ సంస్థను పగబట్టిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన మూడోది ఏంటి అంటే, ఇక్కడ మీరందరూ ఫ్రీ 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 అంటున్నారు కదా అనా, వింటున్నావనా ఓ పెద్దనా, ఇవాళ ఫ్రీ బస్ అని వింటున్నారు కదా. ఆ ఫ్రీ బస్సు వెనుక మన తల మీద పైసలు ఎన్ని 100 కోట్లు రుద్దుతున్నారో చూడు. దాంట్లో భాగంగా రుద్దిందే ఇక్కడ కనబడుతున్న 20,000 కోట్ల రూపాయల ఆస్తిని సృష్టించి బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే 15,000 కోట్ల రూపాయలను ప్రతి పౌరుడికి రుద్దారు. మరి దీనికి ఎందుకు సమాధానం చెప్తలేవు ప్రభుత్వాలు? 15,000 కోట్ల రూపాయలు మన మీద అప్పుల భారాన్ని నెట్టేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలో నిలదీర్రి, గల్లలు బట్టి నిలదీర్రి. ఆ రోజులు రావాలి, అప్పుడే భయపడతారు వీళ్ళు, అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక బాధ్యతగా పనిచేస్తారు. 15,000 కోట్ల పైసలను ప్రజల మీద రుద్దుతా అంటే ఎవడు ఊకోడు, రుద్దనీయద్దు కూడా. వీళ్ళు ఏదో రకంగా మళ్ళీ మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని గదే జరుగుతున్నారు. ఇక దీని తర్వాత నిన్న ఆకస్మికంగా జరిగిన కొన్ని పరిణామాలు. ఇది ఏంది, రాష్ట్రానికి సంబంధించి కొత్త డీజీపీ వచ్చిండు. ఓ అన్నా విన్నవా, రాష్ట్రానికి కొత్త డీజీపీ వచ్చిండటనే, మా రేవంత్ రెడ్డి అన్న నియమించిండట. డీజీపీ పేరేం పేరో తెలుసా? చూడురి, శివధర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. అక్టోబర్ 1న బాధ్యతల స్వీకరణ. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీ హోదాలో విధులు. ఈ నెల 30తో ప్రస్తుత డీజీపీగా జితేందర్ పదవీకాలం ముగింపు. కొత్త డీజీపీకి సీఎం అభినందనలు. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించను. సో రియాలిటీకి వెళ్దాం ఒకసారి. ఈ శివధర్ రెడ్డి సడన్ గా ఎందుకు తెర మీదకి వచ్చిండు? తెర మీదకి రావడానికి కారణాలేంటి, అసలు వాస్తవాలు ఏంటో తెలుసా? ఒకటి, సోషల్ మాధ్యమాలలో ప్రభుత్వాన్ని పిచ్చి తిట్లు తిడుతున్నారు ప్రజలు. నా భాషలో కాదు, ఇది అందరికీ తెలిసినవి. ఇంకోటి, ఆనాడు ప్రశ్నించే గొంతుకలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి, వాళ్ళు విపక్షంలో ఉన్నారు కాబట్టి నిలబడ్డాయి. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు దూరమే. మూడోది, ప్రజలు ఎందుకు వ్యతిరేకమైలు, ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు దూరం కావాల్సి వచ్చిందంటే, ఈ ప్రజల విషయంలో జరిగిన ఎపిసోడ్ ఏంటో తెలుసా? ప్రజలు ఏమన్నారో తెలుసా? ప్రజలు ఏం జరిగిందో తెలుసా? ప్రజలు అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో తెలుసా? 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇవ్వనందుకు, నువ్వు అమలు చేయనందుకు అంటలేరు ప్రజలు. యూరియా కష్టాలేంది, కరెంటు కష్టాలేంది, నీళ్ళ కష్టాలేంది, మద్దతు ధర ఏది, నేను చెప్తున్నా, ఉద్యోగ అవకాశాలేంది, పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి, అడిగితే ఎందుకు పూర్తి స్థాయిలో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మేము అడిగినందుకు మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు అనేది ప్రజలు అడిగారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సో వాళ్ళను కంట్రోల్ చేయాలి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు శివధర్ రెడ్డి గారికి నేనేమంటున్నానంటే ఏం చెప్దాం, ఎట్లా చెప్పినా పాపం మళ్ళీ ఇరకాటంలో పడతాడు. సరే, కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు, అభినందనలు, ఆల్ ది బెస్ట్. కానీ మీ దగ్గర ఉన్న టాస్కులు నేను చెప్తున్నా.
ఒకటి, శాంతి భద్రతల విషయంలో అక్రమ కేసులను మీరు పెట్టించకుండా ఉండాలి. 2, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గంజాయి స్మగ్లర్లు, రౌడీ ముఖలను ఒక్కొక్కరిని అసలు ఈ తెలంగాణలో ఉండనీయకుండా చేయాలి. 3వది, రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టి వాళ్ళను ఎంతటి వారినైనా అరెస్ట్ చేసే అంత ధైర్య సాహసం చేయాలి మీరు. దాంతోపాటు ప్రజల మీద లాఠీ కాదు, ప్రజలకు సెల్యూట్ చేయాలి మీరు. దాంతో పాటుగా ఈ తెలంగాణలో అసాంఘిక కార్యక్రమాల పట్ల గట్టిగా పోరాటం చేయరు. మీ బాధ్యతలు అవి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకు అంటే ఇవన్నీ ప్రస్తుతం ఎక్కడ రోడ్ల మీద చూసినా ఎప్పుడు ఏ శవం ఎక్కడ ఏ మర్డర్ అవుతుందో అర్థమైతలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీగా మీకు అంత పెద్ద బాధ్యత అప్పచెప్పిన రేవంత్ రెడ్డి కాబట్టి, రాష్ట్ర డీజీపీ గారి బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సరే డీజీపీ గారికి మనం సపోర్ట్ చేద్దాం. డీజీపీ గారు మంచి శాంతి భద్రతలను ఇక్కడ పొందుపరచాలని, శాంతి భద్రతల విషయంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు మంచిగా ఏంది అంటే మీ యొక్క బాధ్యతలు నిర్వర్తించరు. అట్లని సీఎం చెప్పిండు, హోమ్ మినిస్టర్ చెప్పిండు, మంత్రి చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు, గోలిగాడు చెప్పిండు, గొటంగాడు చెప్పిండు అని మాత్రం చేయకూరి. ఎందుకంటే మీ చేతిలో రాజ్యాంగం ఉన్నది. మీరు మీ బాధ్యతలను మీకు ఏవైతే ఉన్నాయో విధులను వాటిని అతిక్రమించకుండా రాజ్యాంగం ప్రకారమే చేయరు, కానీ అలా కావాలని ఇరికియకూరి. ఇది నా యొక్క సజెషన్, నా యొక్క విజ్ఞప్తి అనుకుంటారో లేకపోతే సలహాలే అనుకుంటారో సూచనలు అనుకుంటారో. మేమందరం ప్రాక్టికల్ ప్రజలలో తిరుగుతున్నాం. మేము తిరిగినంత మీ పోలీసులు మా చుట్టూ తిరుగుతారు. అవన్నీ బంద్ చేసుకుంటారని నేనైతే చెప్తున్నా. సరే, మొత్తానికి మా వైఆర్టీవీ తరపున, మా టీం తరపున, మా ప్రజల తరపున, మా వ్యూవర్స్ తరపున కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. మంచిగా చేయరు. అక్రమ కేసులు పెడతాం, రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాం అంటే తర్వాత ప్రజలు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. ప్రజలు ఏం చేయాలనుకున్నారో కూడా నాకు తెలిసిన విషయమే. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ ఇంకొక అంశాన్ని నేను చూస్తున్నాను. ఏంది అంటే ఇది కాస్త ఆశ్చర్యం అనిపించింది. ఇట్లా కూడా ఉంటారా ఏంది అంటే ఇది బీజేపీలో ట్విస్ట్ మీద ట్విస్ట్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం, సోషల్ మీడియా పోస్టులు, పార్టీ ప్రకటన కంటే ముందే క్యాండిడేట్ గా చెలామని ఏది దీపక్ తీరుపై బీజేపీ వర్గాలలో చర్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావాలనుకోవడం, ఎంపీ కావాలనుకోవడం, ఎమ్మెల్సీ కావాలనుకోవడం, మంత్రి కావాలనుకోవడం, ముఖ్యమంత్రి కావాలనుకోవడం ఇది సర్వసాధారణంగా జరిగే ఎపిసోడ్లో. ఇవి మనం ఎక్కడ చూసినా ఎటు చూసినా కూడా కనబడే ఎపిసోడ్లో. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, నేనేమంటున్నానంటే మీకున్న అర్హత లేని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తట్టని మట్టి తీసిల్లా. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేంద్రం నుండి ఏమొచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల పక్షాన ఏం నిల్చున్నావు, వరదలు వస్తున్నాయి ఏం చేసిల్లు, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. వాటన్నింటిని ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సో మొత్తానికి నేను ఏమంటున్నానంటే ఇది మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్, మీ అందరికీ తెలుసు కదా. వైఆర్టీవీ రంజిత్ ఎటో పోయిండట, వైఆర్టీవీ రంజిత్ కనబడతలేడు, వైఆర్టీవీ రంజిత్ ఆచూకీ లేదు. ఓ కొడుక సోషల్ మీడియాలో ఏమదిప్తారు, ఏడి పోలే. ఇక వైఆర్టీవీలో ఉన్నా, వైఆర్టీవీతోనే ఉంటా, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటా. ఇక నుండి ఏంది అంటే అంత తీన్మారు ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా మనం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే. ఇంకొక విషయం ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నేను మర్చిపోయాను, అసలు మన రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా ప్రజలారా. మర్చిపోయినా, సీన్ అన్నది మర్చిపోయినా. అసలు సీన్ అన్న యాదున్నానే. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఏంది అంటే ఆ విషయానికి సంబంధించి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఏంటి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు, దాంతో పాటుగా కృతజ్ఞతలు ఎందుకు చెప్పినా కూడా చెప్తా. కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. మీరు పూర్తి స్థాయిలో మీరు చేసిన దీపావళి బాంబులు వేలబోతున్నాయి అనేది సంబంధించిన ఎపిసోడ్ మీరు చూసిల్లు కదా. దానికి దాదాపుగా 1 year పూర్తయిపోయింది. 1 year పూర్తయిపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏంటి అంటే ఈడీ రైట్స్ జరిగి సరిగ్గా నేటికి సంవత్సరం పూర్తయిపోతుంది. ఈడీ రైట్స్ జరిగి కరెక్ట్గా సంవత్సరం పూర్తయిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఈ భారతదేశంలో నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎక్కడైనా విచారణ సంస్థలకు సంబంధించి నేను చూశాను, ఎక్కడా కూడా ఈడీ రైడ్ కానీ సిబిఐ రైడ్ జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రెస్ ముంగట పెడతారు, దాని వార్తలను యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగిన ఈడీ రైడ్స్ కు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. మొట్టమొదటిసారిగా మరి ఐటీ ఈడీ దాడులకు సంబంధించి జరిగినప్పుడు ఆ ఈడీ దాడుల విషయంలో పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఇక్కడ చెప్పిన కంగ్రాచులేషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈడీ రైట్స్ అయింది పూర్తి స్థాయిలో కంప్లీటెడ్ 1 year అంటూ కూడా సెలబ్రేషన్స్ నేను వైఆర్టీవీ ద్వారా చేయబోతున్నా. ఎందుకంటే
ఇక్కడ ఒకసారి కేకును చూపెట్టు అరే చూపెట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూడాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏడాది మొత్తం ఈడీ రైట్స్ అసలు ఏం దొరికింది అనేది చిదంబర రహస్యంగా మిగిలిపోయింది. ఎందుకంటే పొంగులేటి గారి దగ్గర బీజేపీతో ఉన్న చీకటి ఒప్పందం ఫైళ్లను రహస్య గదిలో మూలుగుతున్నాయి. రాఘవ కంపెనీని బలపరచుకోవడానికి అసలు ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు అనేది పొంగులేటి అసలు బీజేపీ టికెట్ కోసం అన్ని లావాదేవీలను ముసుగులో జరుపుతున్నారా? ఈడీ రైట్స్ అంటే సామాన్యుడికి నిద్ర లేకుండా చేసే భయం. కానీ పొంగులేటికి మాత్రం బీజేపీ అండతో జయంతి చేసుకునే పండుగలా మారిపోయింది. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈడీ రైట్స్ ఏంది మాయం కావడం, బీజేపీ టికెట్ గ్యారంటీ అనేది. సో పొంగులేటి బీజేపీ బంధానికి సజీవ సాక్ష్యమే ఈడీ రైట్స్. వచ్చే ఎన్నికలలో కాషాయం సపోర్ట్ గా వెళ్ళబోతారా, మరి ఏం చేయబోతారు అనే విషయానికి సంబంధించి కూడా నేను చెప్పబోతున్నాను. సో పూర్తి స్థాయిలో ఒకసారి నేను మళ్ళొకసారి కూడా కేక్ కూడా తీసుకొచ్చిన, మీ అందరికీ తెలుసు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు ఈడీ రైట్స్ అయినాయి. నాకు తెలిసి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కేక్ కూడా ఇప్పుడే తీసుకొచ్చిన స్విస్ క్యాస్కి పోయి ఇప్పుడే తీసుకొచ్చిన. దాదాపుగా సంవత్సరం అవుతుంది, ఈడీ రైట్స్ పూర్తయి సంవత్సరం అవుతుంది. అయినప్పటికీ కూడా దాని యొక్క ఈడీ రైట్స్ ఎందుకు జరిగినాయి, ఏం దొరికినాయి, ప్రెస్ మీట్ పెట్టకుండా అదొక చిదంబర రహస్యంగా ఒక రహస్య గది లెక్క అయిపోయింది. సో దానికి పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని ఇప్పటికీ కూడా ఈడీ తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీజేపీ బంధాన్ని బలపరుస్తూ ఈరోజు వైఆర్టీవీ వేదికగా నేను కేక్ కట్ చేస్తున్నా. మొట్టమొదటి కేక్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకే. స్వీట్ తింటాడా అన్న తెలుసా? సరే మొత్తానికి నేను ఒక కేక్ అయితే సపర్లు కొట్టరు. రైట్, ఇగో అన్న నీకే ఇది మీకే. ఈ జూమ్ చేసి చూపెట్టు మళ్ళా అన్నకు. నాన్న ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికే ఈ కేక్. అన్న తినవే, నీకే అన్న. నాకు తెలిసి నేను చదువుకున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, దాదాపుగా 10-15 ఏళ్ళు జర్నలిజంలో ఉన్న, భారతదేశంలో జరిగిన ఈడీ రైట్లలో ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా పోయిన మొట్టమొదటి కేసు నేదన్నా. అందుకే కేక్ కట్ చేస్తున్నా, సంతోషంతో చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ మీకు ఏ విధంగా సహకరిస్తున్నది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. అందుకోసమే కేక్ కట్ చేస్తున్నా. కాదంటే మీకోసం కేక్ను ఒకసారి దగ్గర తీసుకెళ్ళి జూమ్ చేసి చూపెట్టు. సరే ఒకసారి కేక్ను దాని మీద ఏం రాసినాం అనేది కూడా ఒకసారి చూపెడతాడు, అది కూడా చూడు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా రాయించుకొచ్చిన. సో ఒకసారి మన అందరు సప్పలు కూడా కంగ్రాచులేషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏడాది పూర్తయింది ఈడీ రైట్స్ జరిగి, కానీ ఈడీ రైట్స్ మర్మం కానీ ఏంటి అనేది మాకు ఇప్పటికీ కూడా తెలియలేదు. సో పూర్తి స్థాయిలో కూడా ఆ ఈడీ రైట్స్ కు సంబంధించి పూర్తిగా కూడా జరిగింది కాబట్టి ఆ కేకును కట్ చేద్దాం. ఏది అవి పెడదామా? మళ్ళీ అవి ఊదొద్దులే. రైట్ అన్న కట్ చేస్తున్నానా. ఇగో నీకోసం మళ్ళీ ఇగో నీ సైడే చూపెడుతున్నా. ఆ పొంగులేటి సీన్ అన్న లేడు, ఉన్నాడు అనుకుని కట్ చేద్దాం. సో మొత్తానికి ఒకసారి సబ్బర్లు కొట్టుర్రి. కంగ్రాచులేషన్ 1 year అని సబ్బర్లు గట్టి కొట్టుర్రి. రైట్, కేక్ కట్ చేసిన. రైట్, కేక్ కట్ చేసేసి, ఎందుకంటే ఇది చిదంబర రహస్యం. అదేదో తమిళనాడులో గదులు తెరుతారు కదా, ఏమో గదులు బంగారు ఆభరణాలనే, దానికోసం పద్మనాభ స్వామి టెంపుల్లలో గదులు తెరితే 7వ గది 8వ గది, అట్లనే మీ ఈడీ రైట్స్ కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంట్లో భాగంగా కేక్ కట్ చేసిన. అన్న ఇది మీకే. సో మరి ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైట్స్ జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం అవుతుంది. మరి ఇప్పటికీ కూడా దాని యొక్క ఆచూకీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో కేక్ కట్ చేసిన. సో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని నేను ఆలోచిస్తున్నా. సో నేనేమంటున్నానంటే ఇది వైఆర్టీవీ తెలుగునిచ్చాలనండి, ప్రజల కోసం ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల తెరువుకు వస్తే ఎవడైనా సరే బట్టలు ఇప్పించి నిలబెట్టించి ప్రజాక్షేత్రంలో బట్టలు ఇప్పించి నిలబెట్టించి ప్రజాక్షేత్రంలో ప్రజలతో నిలబెడతాం. వాస్తవాలు వైఆర్టీవీ చూస్తుంది ఎవరిది తెలుసు కదా. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం, తెలంగాణలో రాష్ట్రం కోసం రావాలని దాదాపుగా పోరాటం చేసిన ప్రతి ఒక్కరు, దాదాపుగా ఒక జనరేషన్ పూర్తిగా కూడా తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళందరి ఛానలే వైఆర్టీవీ. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయరి. మనది ఇది వైఆర్టీవీ. సో మొత్తానికి మరొక లైవ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. సైనింగ్ ఆఫ్ మీ రంజిత్.